వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 100 రోజులుగా జరిగినటువంటి పరిపాలన వైఫల్యం, ప్రజలకు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజలకు హామీ వాగ్దానాలు ఇస్తూ బాబు గ్యారంటీ, ష్యూరిటీ అనేటువంటి చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ మరి ప్రజా తీర్పును మరి సంపూర్ణంగా మోసం చేసి వైఫల్యం పొందినటువంటి మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు? గత 100 రోజులుగా మీరు చేసిన పరిపాలన ఎలా ఉంది అంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయలేనటువంటి నిరాశ. రైతులకు మోసం చేశారు. 13,500 ఇచ్చినటువంటి గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి జగనన్న గారి ప్రభుత్వంలో టెన్షన్గా ఈరోజు పడుతుందంటే ఆ రోజు రైతు భరోసా లేదు. ఖరీఫ్ సీజన్కి అందవలసినటువంటి రైతు భరోసా మరి 13,500 కాదు 20,000 ఇస్తామన్నారు. మరి 100 రోజుల్లో ఒక్క రోజు కూడా ఆ విషయం మాట్లాడటం లేదు. మహిళలకు ఒక్క పథకం కూడా అందచేయలేకపోతున్నారు. తల్లికి వందనం, ప్రతి బిడ్డకు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చేయి చూపి మరి ఆ రోజు చెప్పారు, ప్రసంగం చేశారు, పెద్ద పెద్ద మీటింగుల్లో మాట్లాడారు. ఈ రోజుకి వస్తే ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు పోయింది. పిల్లలను ఎంతో చక్కగా పెంచుతున్నటువంటి తల్లుల తాలూకా ఆత్మ సంరక్షణ మీద మీరు దెబ్బకొట్టారు. మరి అలానే ప్రతి ఒక్క ఆడబిడ్డకు 18 సంవత్సరాలు నిండిన వెంటనే 59 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1,500 మీకు ప్రభుత్వం ద్వారా మీకు పంపిస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పారు. మరి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఆ విషయమే మాట్లాడటం లేదు. మరి ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు, మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి చక్కగా వెళ్ళొచ్చు, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అనేసి ఆ ప్రతి ఒక్క ఆడబిడ్డకు మీరు ఆ రోజు హామీ వాగ్దానం చేశారు. మరి ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు. మహిళలకు అందవలసిన చేయూత లేదు, ఆసరా లేదు, ఈబీసీ నేస్తం లేదు, కాపు నేస్తం లేదు, అమ్మఒడి, తల్లికి వందనం లేదు. మరి ఎటువంటి మహిళలకు అందవలసిన పథకాలు లేవు. అలానే రైతులకు పూర్తిగా మోసం చేశారు. గత ప్రభుత్వంలో జగనన్న గారి ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ఈ క్రాప్ దగ్గర నుంచి మరి ఒక ధాన్యం గింజ పండిన ప్రతి ఒక్క ధాన్యం గింజ నుంచి పండించిన దగ్గర నుంచి విక్రయించే వరకు కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా మరి భారతదేశం అంతా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం. మరి ఈరోజు రైతులు ఎరువులకు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి. మార్కెట్లో ఎరువులకి 250 నుంచి 300 రూపాయల వరకు అమ్మవలసినటువంటి ఆ ఎరువులకు మరి బ్లాక్ మార్కెట్ ద్వారా మండల కేంద్రాల్లో ఎక్కడో ఈ ఎండల్లోన ఒక నిరాశతోటి ఒక కష్టపడి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు రైతులకు వచ్చింది. రైతులను పూర్తి మోసం చేశారు, మహిళలను పూర్తిగా మోసం చేశారు. మరి పిల్లల భవిష్యత్తును మీరు ఏ విధంగా ఆడుకుంటున్నారంటే ఇప్పుడు ఉండేటువంటి సిలబస్ని పూర్తిగా సంపూర్ణంగా దాన్ని అడ్డుకట్టు వేసి మళ్ళీ మీ తాలూకు తృప్తి కోసం పిల్లల భవిష్యత్తును మీరు ఈరోజు మరి తాకట్టు పెట్టేశారు. ఎంతో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైద్యానికి వస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. జగనన్న గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉండేటటువంటి 30 రాష్ట్రాలు, 8 నుంచి 9 కేంద్రపాలిత ప్రభుత్వాల్లో వైద్యం విధానం కానీ విద్యా విధానం కానీ ప్రతిసారి అవార్డులు గెలుచుకునేటువంటి ఏకైక రాష్ట్రం ఏంటంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉండేది. అటువంటి రిఫార్మ్స్, సంస్కరణ తీసుకొచ్చారు జగనన్న. పేదవారికి మంచి వైద్యం అందించాలి, పేదవారికి జోబులోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్ళాలని మహమ్మారి, కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనేటువంటి మహానాయకుడు జగనన్న. అది ప్రజల పట్ల అభిమానం, ప్రజలు బాగుండాలని ఆరాటం, ప్రజలకి మంచి చేయాలనేటువంటి తాపత్రయం.
మంచిని, నీతిని, ధర్మాన్ని నిలబెట్టాలనేటువంటి కర్తవ్యం జగనన్న చూపిస్తే మీరు కేవలం తప్పుడు మాటలు చెప్పి అబద్ధపు ప్రచారాలు చేసి అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఈరోజు సూపర్ 6 అని తీసుకుని అసెంబ్లీలో, ప్రజాస్వామ్య ఆలయం అయినటువంటి అసెంబ్లీలో 6 కోట్ల ప్రజల తాలూకా సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా తాకట్టు పెట్టిన పణంగా పైకి చూస్తూ భగవంతుడా నేను ఇవి చేయలేను, ఆ రోజు హామీ వాగ్దానాలు ఇచ్చాను కానీ ఈ సూపర్ 6 అనేటువంటి అమలు చేయలేనని ఆ రోజు చెప్పినటువంటి వైఫల్యంగా ద మోస్ట్ ఫెయిల్యూర్ సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం మాటల వరకే ప్రభావితం చేయగలిగారు, కేవలం ప్రజా తీర్పునే అధికారం వరకే ఉపయోగించుకోగలిగారు. కానీ ఈరోజు ఒక అభివృద్ధికి కానీ సంక్షేమ పథకం అందించడానికి కానీ జీరో అయిపోయారు. సచివాలయ వ్యవస్థను సంపూర్ణంగా నాశనం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్క 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు కూడా, అలాగే గిరిజన ప్రాంతాల 30 ఏళ్లకు ఉండే వాలంటీర్ వ్యవస్థను మరి ఆ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ని మరి ఈ సచివాలయ ఉద్యోగస్తుల్ని 4,25,000 పైన ఉద్యోగాలు స్థాపించి క్రియేట్ చేసినటువంటి మహానుభావుడు జగనన్న. ఈ ఉద్యోగస్తులందరినీ నిర్వీర్యం చేశారు. మరి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా ఉన్నారు కదా, నెలకి 3,000 పైన. మరి 20 లక్షల పైన నిరుద్యోగులు మేము గుర్తించాము, ప్రతి నెల 3,000 పంపిస్తాము, ఇంటికే ఇస్తామని చెప్పారు. మరి ఆ హామీ ఏమైంది? ఆ వాగ్దానం ఏమైంది? ఆ సూపర్ 6 ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈరోజు మీరు అన్ని రకాలుగా తప్పులు చేసి ప్రజా తీర్పుని కేవలం మీ కుర్చీల వరకే, ముఖ్యమంత్రి కుర్చీ సంపాదించడానికి, మరి ఉప ముఖ్యమంత్రి కుర్చీ సంపాదించడానికి మరి మీరు ఉపయోగించుకొని ఈరోజు ప్రజలను మోసం చేసి ప్రజా డబ్బును, ప్రభుత్వ డబ్బును పూర్తిగా మీరు దోచుకునే దిశలో వెళ్తూ ఆ రెడ్ బుక్ అనేటువంటి ఒక బుక్ వ్యవస్థను తీసుకొని వచ్చి అరాచకాలు ఈ గత 100 రోజులుగా చూస్తే ఎన్నో అందరి మధ్య వర్గపోరు, అన్ని విధాలుగా సామాన్య ప్రజల జీవితంలో మీరు ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. ఎందుకు చేశారు ఇవన్నీ? ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో. ఇప్పుడు మొన్నటి నుంచి కలియుగ ఆరాధ్య దేవత, ఆరాధ్య దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకా లడ్డు ఆ ప్రసాదాన్ని కూడా, అంటే మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశమే కాదు, ద మోస్ట్ రిచెస్ట్ టెంపుల్, ద మోస్ట్ డివోషనల్ ప్యూరిటీ ఉన్న టెంపుల్ తిరుపతి బాలాజీ గారు. మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి 200 పైన దేశాల నుంచి కూడా విచ్చేసినటువంటి అలాంటి మంచి గుడి కోసం కానీ, ఆరాధ్య దేవుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకు ప్రసాదం కోసం మీరు తప్పుడు సమాచారాలు పెడుతూ, తప్పుడు ప్రసంగాలు చేస్తూ, తప్పుడు మాటలు ఆడుతూ ఈ సూపర్ 6 అమలు చేయటం లేదనే వైఫల్యాన్ని కప్పిపెట్టడానికి కేవలం అటు వైపు రకరకాలైన తప్పుడు మాటలతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు చెప్పడానికి కూడా అంటే భయం వేస్తుంది, మాట్లాడడానికి కూడా. అది చాలా భరించరాని నేరం. దేవుడు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇవి ఏ విధమైనటువంటి వైఫల్యంలో ఉన్నారో అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు తప్పుడుగా చూపించుకోవాలనుకున్నా, మీరు ప్రజల తాలూకు మనోభావాలను పక్కకు మళ్లించాలని చూసినా ఎవ్వరు కూడా ఇక్కడ అమాయకులు కాదు. మరి అలానే గ్రామ సభలని ఒకే రోజు 16,000 పైన గ్రామ సభలు పెట్టినటువంటి వైనవని చూపించారు. ఏం చేశారు? మీరు ఏం చేశారు? సర్పంచులకి మేము ఈ విధంగా గౌరవిస్తూ ఉన్నారు. ఏం చేశారు? వాళ్ళు ఉండే హోదాలు కూడా తగ్గించేశారు. కేవలం మీ తాలూకా ఈ సూపర్ 6 అమలు చేయాలనేటువంటి భయంతో, సూపర్ 6 అమలు చేయలేదనేటువంటి ప్రశ్న ఎదురవుతుందనేటువంటి ఆందోళనలో మీరు ప్రజల తాలూకు మనోభావాలను మీరు పక్కకు మళ్ళిస్తున్నారు. మీకు దేవుడే బుద్ధి చెప్తాడు. ప్రజలు తప్పకుండా మీకు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజా తీర్పుని మోసం మీరు కేవలం మీ తాలూకు కుర్చీల కోసం వాడుకున్నారు. ఇది చాలా భరించరానటువంటి నేరం. మరి అలానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారి దగ్గరికి వచ్చిన మరి ఆయనకి సంక్షేమం కానీ, అభివృద్ధి పైన ఎటువంటి శ్రద్ధ కానీ, ఎటువంటి ఒక
ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన లేదు. చెరువులు ఆక్రమణ చేయడం, ప్రభుత్వ భూముల్ని ఎలా కబ్జాలో పెట్టుకోవాలి, మరి అలానే ఇసుక వ్యాపారం, ఇసుకలను పూర్తిగా దోచుకొని హిరమండలం అక్కడ రేవు దగ్గర నుంచి కానీ మరి ఆకులు తంపర, మరి అంగూరు, వీటన్నిటిలో భారీగా ఇసుక దోపిడీ చేస్తూ మరి మీలో మీలే మీ తెలుగుదేశం పార్టీ నాయకులే ఒకరికొకరు మీరు అడ్డుగా వచ్చి ఒకరికొకరు మరి మీరు ఏ విధంగా పోరాటాలు చేసుకున్నారో ఇసుక కోసం అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు.